సెక్రటరీకి వచ్చేవాళ్ళు తీసుకునేవాళ్ళు, లేదంటే ఇళ్ల దగ్గరికి పోయి ఇచ్చేవాళ్ళు. మధ్యలో దూరు చేసినందువల్ల ఏదైనా జరిగింది కాబట్టి మళ్ళీ రిపీటెడ్గా చెప్తున్న బాధ్యత మొత్తం చంద్రబాబు నాయుడుదే. అండ్ ఎవరైతే ఈ 66 లక్షల మంది ఉన్నారో వాళ్ళకి ఆ విషయం బాగా తెలుసు. ఎందుకంటే 14-19 మధ్య ఏం జరిగింది అనేది వాళ్ళు మర్చిపోలా. అండ్ ఈరోజు దీనికి కారణం నువ్వే, చంద్రబాబు నాయుడే దీనికి కారణం అనేది వాళ్ళకి బాగా తెలుసు కాబట్టి శాపనార్థాలు పెడుతున్నారు. చేసేవాళ్ళు కూడా చేయనీకున్నా నువ్వు అడ్డం వచ్చినామని తిడతారు, వాటిని భరించక తప్పదు. ఆ శాపాలన్నీ కూడా నీకు తగులుతాయి రేపు ఎన్నికల మే 13వ తేదీ జరిగే ఎన్నికల్లో. ఆ శాపాలు దాని ఫలితం కూడా నువ్వు అనుభవించక తప్పదు. అదే కాకుండా ఈ సిస్టమ్ను తీసుకొచ్చి ఇంత ఎఫిషియెంట్గా నడుపుతున్న జగన్మోహన్ రెడ్డి గారు, నువ్వు సిగ్గు ఉంటే ఈ ఆలోచన నాకెందుకు రాలని నువ్వు ఆలోచించండి. పైగా ఈరోజు 1,20,000 మందిని నువ్వు పెట్టేట్టు మాట్లాడడం, అసలు దాని గురించి నువ్వు డిమాండ్ చేయడం మీద నాకు అర్హత ఉందని ఆలోచించాలి కదా. నేను ఎప్పుడు ఏ రోజు వస్తుందో పెన్షన్లు ఇస్తానో తెలియని పరిస్థితిలో నేను ఆ రోజు ఉంటే, అంటే చంద్రబాబు నాయుడు ఉంటే, ఈరోజు ఏదో ఈ అబ్బాయి వచ్చాడు, సీఎం అయ్యాడు, అయిన తర్వాత ఈయన చేస్తున్నాడు, మనం దాంట్లో వేలు పెట్టడం తప్పు అని అనుకుని ఉండాలి. వేలు పెడితే జనం క్షమించరు, ఎందుకంటే వాళ్ళు పాత రోజులు మర్చిపోలేదు, చీకటి రోజులు అని గుర్తెరిగి ఉండాలి. లేదు పెట్టిన తర్వాత కొంచెం కాలితే ఓహో ఇది మనం అడిగేది కాదు, ఎందుకంటే మనము ఇలాంటి వాళ్ళ అసౌకర్యం కలగకుండా వృద్ధులకు సహకారం చేయాలి, వాళ్ళకు సహకరించాలి, వాళ్ళకు హ్యాండ్ హోల్డింగ్ చేయాలి, వాళ్ళకు అండగా నిలబడాలని 14 ఏళ్ల పాలనలో ఏ రోజు నేను ఆలోచించలేదు కదా. నాకు అర్హత ఏముంది? ఏదో వాళ్ళే తిప్పలు పడతారు, 2 రోజులు కాబట్టి 3 రోజులు ఇస్తారు, నోరు కూసుకొని మర్యాదగా ఉందాం అని అనుకొని ఉంటేనా బాగుండేది. అలా కాక జనం మర్చిపోతారులే నీ వల్ల ఎంత సఫర్ అయ్యారనేది నువ్వు అనుకుని ఎవరికి గుర్తుంటుంది లేని మొదలుపెట్టి ఇక్కడికి తెచ్చుకున్నావు. దీనికి బాధ్యుడు నువ్వే, దాని ఫలితం కూడా నువ్వే అనుభవించాలి. ఈ లెక్కన ప్రతిదీ యాజ్ ఇఫ్ యూఆర్ ఇన్ ది గవర్నమెంట్, చంద్రబాబు గవర్నమెంట్లో ఉన్నాడన్నట్టు రేపు చేయూత గురించి అయినా అంగోదాని గురించి అయినా హుకుములు జారీ చేయడం మీద నాకు అర్థం కావట్లే. 23 సీట్లు, అందులో ఎన్ని పోతే నీకు 17 సీట్లు ఉన్నాయి, నువ్వు అసలు ఏం కనుక రేపు ఎన్నికల్లో నువ్వు మళ్ళీ ఆ 23 కాస్త సింగిల్ డిజిట్ 2, 3 దిగే పరిస్థితిలో నువ్వు ఉండి, నువ్వు ఈరోజు వచ్చేసి కూర్చొని నేను హుకుం జారీ చేస్తున్నా, ఇది ఇట్లా చేయండి, అది ఇట్లా చేయండి అని అందరికీ ఆదేశాలు ఇవ్వడం అర్థం కావట్లేదు. బహుశా సెంటర్లో ఉన్న బీజేపీతో పొత్తు పెట్టుకున్నాక ఒళ్ళంతా మళ్ళీ కావరం ఎక్కిందేమో నాకు అర్థం కావట్లేదు. నేను ఏదంటే అదే శాసనం అని, ఏదో నా కంటి చూపే శాసనం అంటారు కదా, అట్లా ఈయన కూడా నేను నోరు తెరిస్తే శాసనం అందరూ ఫాలో కావాల్సింది ఆయన ఆ డెలీరియం స్టేట్లో కలగంటున్నారని తెలియట్లే. ఇట్లా తిట్టడము ప్రత్యర్థులను అట్లా నేనే శాశ్వతంగా నేనేదో అధికారంలోకి వచ్చేసాను, ఆల్రెడీ నేను శాశ్వతంగా అధికారంలో ఉన్నాననుకొని హుకుములు జారీ చేయడం. ఈ 10 రోజులన్నా అది మానుకుంటే ప్రజలకు కొంచెమన్నా గుర్తు నువ్వు ఇట్లా చేసే కొద్దీ పాత రోజులు గుర్తొస్తాయి. అండ్ ఖచ్చితంగా మేము ఎవరూ చెప్పనవసరం లేకుండానే ఆయన డిపాజిట్లు కూడా గల్లంతో అవుతున్నాయి చంద్రబాబు నాయుడుకు అనే విషయం ఆయన మాటల్లోనే, ఆయన అనుచరుల మాటల్లోనే, ఆయన తమ్ముళ్ళ మాటల్లోనే, ఆయన దత్తపుత్రుడి మాటల్లోనే, ఆయన వదిరమ్మ మాటల్లోనే, వాళ్ళ వాటిలోనే వ్యక్తమవుతోంది. ఇదిగో ఇట్లా డెస్పరేట్గా మాట్లాడడం ద్వారా ప్రజలు ఆల్రెడీ దాన్ని కూడా గుర్తించినారు. ఇది నేను చెప్పదలుచుకుంది ఈరోజు వచ్చేసి. ఆయన ఆరోపణలు ఏదైనా చేయగలడు. కులాల మధ్య చిచ్చు పెట్టే లక్షణం ఏదైనా ఉంటే ఆయనకు వాళ్ళ దత్త తండ్రికి ఉంది కాబట్టే కదా ఏజెంట్ కింద తెచ్చి పెట్టుకున్నాడు. లేకపోతే పవన్ కళ్యాణ్ నుంచి ఏం ఆశించి పెట్టుకున్నాడు ఈయన? కులాల గురించి కులాలకు అతీతంగా ఆలోచించేవాడు, కులాలకు అతీతంగా వ్యవహరించేవాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అన్ని కులాల వారు హక్కును చేర్చుకుంటున్నారు. కులం కార్డుతోనే బయటపడాలనుకుంటున్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు ఆయన తీసుకొచ్చాడు. అది పవన్ కళ్యాణ్ కూడా తెలుసు. ఆయన అంటున్నవన్నీ ఆ స్క్రిప్ట్ ఏదైతే చంద్రబాబు రాయించినాడో దాన్ని తను ఎత్తున్నాడు తప్ప అందులో నిజం లేదని ఆయనకు తెలుసు, ప్రజలకు తెలుసు. ఏమండి అవునా? అక్కడ కేసులు బుక్ అయినంత ఎవరి మీద ఆ రోజు కేసులు పెట్టింది ఆయన దత్త తండ్రి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్. ఇంకా డౌట్లు ఏమన్నా ఉంటే ఆయన సహోదరుడు చిరంజీవి గారిని అడిగితే ఆయన చెప్తాడు.
ఆ రోజు చిరంజీవి గారు వస్తూ సానుభూతి చూపింది, సంఘీభావం ప్రకటించింది. ముద్రగడ పద్మనాభ గారు ప్రకటించి రాబోతే ఇదే చంద్రబాబు నాయుడు ఆ రోజు ఆపాడు. అది మరి వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేయించారా, కడప జిల్లా వాళ్ళు చేయించారా, ఇంకో జిల్లా వాళ్ళు చేయించారా, లేదా కాపులే ఉన్నారా, ఇవన్నీ కూడా చిరంజీవి గారిని అడిగితే ఆయనకు, పవన్ కళ్యాణ్కి తెలుస్తాయి. నేనైతే అదే సలహా ఇస్తున్నా. లేదు కేసులు కాపుల మీద, అక్కడి కాపుల మీద పెట్టినారు కదా, వాళ్ళంతా ఎంతమంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారో చంద్రబాబుకు తెలుసు. తన దత్తతండ్రి ఆయన అడిగి తెలుసుకోవచ్చు. దానికి పబ్లిక్ వచ్చి మీడియా ద్వారా మాకు సవాలు విసరాల్సిన, లేదంటే మమ్మల్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉందని నేను అనుకున్నాను. ఆయన పొంద అసలు చూస్తే నవ్వు వచ్చింది. ఏదో ఇంతకుముందు అన్నారు కదా, దున్నపోతు ఈనిందంటే కట్టేయమన్నట్టున్నారు, ఎద్దు ఈనిందంటే కట్టేయమని అట్లున్నట్టు. సీఎం గారు ఆ రోజు పిలిచిన ధనంజయ రెడ్డి అడ్వైజర్. అదేం చంద్రబాబు లాగా ఎత్తిపోయిన కేసు కాదు. ఇక్కడ ధనంజయ రెడ్లు, ధనంజయ పేర్లు ఉండేవాళ్ళు స్టేట్లో చాలా మంది ఉన్నారు. చంద్రబాబు పేరు అయితే నాకు తెలిసి ఎవరికి పెట్టినట్టు ఉంటారు. ఎవరికి ఉండకూడదనే ఒక్కడికే ఉండాలని వాళ్ళ ఆయన ఇతను ఒక్కడికే పెట్టినట్టున్నాడు. అది కనపడదు ఆ పేరు. కానీ ధనంజయ రెడ్డి అయితే కామన్ నేమ్. ఇక్కడ కాకపోతే వాళ్ళందరూ ఆ రోజు మరుసటి రోజు పోయి ఎలక్షన్ కమిషన్కు పిటిషన్ కూడా ఇచ్చారు, ఇమీడియట్ యాక్షన్ తీసుకొని. నవ్వు వచ్చింది నాకు అది చూసి. ధనంజయ రెడ్డి అడ్వైజర్ ఉన్నాడు సీఎం గారికి, ఆయన పేరు ప్రస్తావించాడు. అండ్ వీళ్ళు దాన్ని పాపులర్ చేస్తున్నారు. వీళ్ళు దాన్ని తీసుకొచ్చేసి ఎలక్షన్ కమిషన్ దాన్ని ఒక జోక్ చేసినారు. నష్టం జరుగుతుంది కాదు, ఎంతవరకు వినా అంటే అతను ఇది మొత్తం జగన్ మద్దతుదారులకు కూడా చెప్తున్నా, రేపు మీవి కూడా మార్టిగేజ్ చేస్తాడు, అమ్మేసుకుంటాడు, జాగ్రత్త తను వచ్చేస్తే అని అన్నాడు.